నీ శత్రువుల మీద నీకు జయమిచ్చి నీకు నెమ్మది కలుగు చేసినాను. నెమ్మది అనేది ప్రతి ఒక్కరికి అవసరం. మనకు నెమ్మది కావాలి, మీ కుటుంబాలకు నెమ్మది కావాలి, మీ పరిస్థలంలో మీకు నెమ్మది ఉండాలి. మనుషులు భూమి మీద విశ్రాంతి లేకుండా ఉన్నారా? అవును. ఆత్మలో విశ్రాంతి లేనివారు, మనసులో విశ్రాంతి లేనివారు, ఏసీ కారులో ప్రయాణం చేస్తున్నా, ఒకళ్ళు ఏసీ గదుల్లో నివసిస్తున్నా, అఫ్కోర్స్ చర్మానికి కొంచెం ఇబ్బంది లేకుండా ఉండొచ్చు, కానీ మనసులో నెమ్మది లేని వారు చాలా మంది ఉన్నారు. కోట్లు పడగలెత్తిన వారు కూడా నెమ్మది లేని బ్రతుకులు బ్రతుకుతున్నారు. మా ఇంట్లో నెమ్మది లేదండి అన్నవాళ్ళు చాలా మంది కనిపిస్తుంటారు. ఎందుకు లేదు నెమ్మది? ఒత్తిడికి గురవుతున్నారు. 20 ఏళ్ళకే బీపీలు, షుగర్లు. కారణం ఒత్తిడి అధికమవుతుందని. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని, మనశ్శాంతిని, సమాధానంను అనుగ్రహిస్తానని ప్రభు వాగ్దానం చేశాడు. నా ఎద్దుకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. జీవితాలకు నెమ్మదినిచ్చేవాడు ఆయనే. నా ఇంటికి క్రీస్తే అధిపతిని మనం ప్రకటించాలి. I declare Jesus Christ is the Lord over my family. Jesus Christ is the Lord over my children. He is the Lord over my finance. He is the Lord over my life. నా జీవితానికి యేసే ప్రభు, నా కుటుంబానికి యేసే ప్రభు, నా ఆర్థిక విషయాలకు యేసే ప్రభు అని మనం ప్రకటించడం మంచిది. ఆయన అధిపతిగా పెట్టుకుంటాం వల్ల మనకు నెమ్మది కలుగు చేస్తాడు. 2 దినవృత్తాంతాల గ్రంథము 20-30 వచనంలో అన్ని దిక్కుల నెమ్మది కలుగు చేశాట. ఈ రాజునకు ఇతను దేవుణ్ణి ఆశ్రయించాడు కనుక అన్ని దిక్కుల నుండి అతనికి విశ్రాంతి కలిగింది. నలుదిక్కుల విశ్రాంతి రావాలి అంటే దేవుని సహాయం కావాలి. ఈరోజు ఒకవేళ మీ జీవితంలో శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారేమో, కష్టాలు, ఇబ్బందులు, శోధనలు, కొందరు అన్ని విషయాల్లో అన్ని బాగున్నా ఇంట్లో వాళ్ళ వల్ల ఇబ్బంది పడుతుంటారు, చుట్టూ ఉన్న స్నేహితుల వల్ల. ఈ వాగ్దానం పట్టుకొని ప్రేయర్ చేయండి. ప్రభువా, అన్ని వైపులా నాకు నెమ్మది కలుగు చేయండి. శత్రువుల వల్ల కానీ, ఇంటి వారి వల్ల, బయట వారి వల్ల, నేను పనిచేసే స్థలంలో విశ్రాంతి లేకుండా చేసే వారిని కొరకు ప్రార్థన చేస్తున్న వారిని బాగు చేయండి, వారిని మార్చండి. అదే టైంలో మాకు విశ్రాంతి కావాలి, మాకు నెమ్మది కావాలి ప్రభు అని ప్రార్థన చేసుకోండి. ఎస్తేరు గ్రంథం 9:7 యూదులందరికీ దేవుడు నెమ్మది కలుగు చేశాడు. ఉపవాస ప్రార్థనకు ముందు అసలు నెమ్మది లేదు, ఎప్పుడు చనిపోతారో తెలియదు. ఆ దేశంలో ఉన్న హామాన్ అన్నవాడు చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరితో చెప్పాడు, మీ ఇళ్ల పక్కన యూదులుంటే పలానా రోజు హతం చేసేయండి అని చెప్పాడు. వాళ్ళందరూ కత్తులు నూరి రెడీగా పెట్టుకున్నారు. ఆ రోజు రాగానే డిక్లేర్ చేయగానే ఇళ్లలో జొరబడి యూదులందరూ కూడా పిల్లలని పెద్దలని విడిచిపెట్టకుండా చంపివేయాలని వాళ్ళు కత్తులు రెడీ చేసుకున్నారు. అయితే ఇక సమయం చాలా తక్కువ ఉంది, ఎడిపోవాలి అర్థం కాలే. ఎస్తేరు లేచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. మరి యూదులందరూ కూడా ఫాస్టింగ్ చేయమని ఆమె ఒక సర్క్యులర్ పాస్ చేసింది. నా నిమిత్తం అందరూ ఫాస్టింగ్ చేయండి, నేను మీకోసం చేస్తున్నాను.